హాయ్ హలో వెల్కమ్ టు ధనశాల. Um, నేను ఇప్పుడు సెకండ్ యూనిట్ పార్ట్ 2 వీడియో చెప్తున్నాను. సో పార్ట్ 1 వీడియో యూనిట్ 2 పార్ట్ 1 వీడియోలో మనం ఏం చూసాం? మోటివేషన్ చూసాం, మేజర్ మోటివ్స్, ఇన్ఫ్లుయెన్సింగ్ అనే ఆంటర్‌ప్రెన్యూర్ చూసాం. Um, ఇప్పుడు మనం అచీవ్‌మెంట్ మోటివేషన్ ట్రైనింగ్ చూద్దాం. అచీవ్‌మెంట్ మోటివేషన్ ట్రైనింగ్ ఇంకా సెల్ఫ్ రేటింగ్ ఇది ఏంటో జల్దీ చూసేద్దాం. ఓకేనా? యా యా ఇక్కడ ఉంది. యా సో అచీవ్‌మెంట్ మోటివేషన్ ట్రైనింగ్ AMT, సెల్ఫ్ రేటింగ్ అండ్ బిజినెస్ గేమ్ అంటాము. ఇవన్నీ ఏంటో చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇంట్రొడక్షన్ మనం చూసుకోవాలి. అసలు ఓవరాల్ టాపిక్కి సంబంధించి ఏంటిది అనేది మనకి ఇంట్రొడక్షన్లో ఉంటుంది. సో ఈడిపి ఆర్ డిజైన్ టు డెవలప్ ఎంటర్‌ప్రెన్యూరల్ క్వాలిటీస్ అమాంగ్ ఇండివిజువల్స్. వేరియస్ ట్రైనింగ్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ టు ఇంప్రూవ్ motivation, decision making ability, leadership skills, and business knowledge. Among them, achievement motivation training ATM, self rating, business games are important. Methods used to develop entrepreneurial competencies. ఓకేనా? ఇక్కడ ఏం లేదు భయ్యా, నేను తెలుగులో చెప్తే నీకు అర్థమయ్యేటట్టు ఈజీగా. సో ఈడిపి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటివి ప్రజల్లో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ని డెవలప్ చేయడానికి ఎంతగానో కష్టపడతాయి ఆ ప్రోగ్రామ్స్ అనేటివి. సో దాంట్లో ఏంటి? ఎంటర్‌ప్రెన్యూర్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేయడం. సరే, మరి ఎంటర్‌ప్రెన్యూర్ క్వాలిటీస్ అంటే ఏంటి? నిజాయితీగా, నీతిగా, తన ఆలోచించే విధానం కావచ్చు, లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, వగైరా వగైరా అన్నీ ఈ క్వాలిటీస్ కిందకి వస్తాయి. ఓకేనా? తర్వాత వేరియస్ ట్రైనింగ్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ టు ఇంప్రూవ్ మోటివేషన్స్. చాలా టెక్నిక్స్ ఉంటాయి. అది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కింద ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు అంత టెన్షన్? నేర్చుకుందాం, ఉంటాయి. సో వేరియస్ ట్రైనింగ్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మోటివేషన్, డెసిజన్ మేకింగ్ ఎబిలిటీ, లీడర్షిప్ స్కిల్స్, బిజినెస్ నాలెడ్జ్. ఇవన్నీ కూడా ఈ ఏటీఎంలో ఉంటాయి, ఈ ట్రైనింగ్లో. ఓకేనా? అంతేగా. ఇప్పుడు ఈ ఏటీఎంలో డెసిజన్ మేకింగ్ ఎబిలిటీ, లీడర్షిప్ స్కిల్స్, బిజినెస్ నాలెడ్జ్ కదా నేర్పించేది. ఎవరైనా సరే బిజినెస్ నేర్పిస్తా అంటే ఇవే నేర్పుతారు. తర్వాత దాంట్లోని సెల్ఫ్ రేటింగ్ ఉంటుంది. అంటే నువ్వు ఎంతవరకు కృషి చేస్తున్నావు, ఎంతవరకు నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటున్నావు, ఎంతవరకు నువ్వు పర్ఫెక్ట్గా ముందుకెళ్తున్నావు అని చెప్పి సెల్ఫ్ రేటింగ్. తర్వాత బిజినెస్ గేమ్స్ ఆర్ ఇంపార్టెంట్ మెథడ్స్ యూజ్ టు డెవలప్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. థియరీ కన్నా రియల్ లైఫ్ గేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా? తర్వాత యాక్చువల్లీ ఇండియాలో బిజినెస్ గేమ్స్ అనేవి ఎక్కువ ఉండవు, తక్కువ ఉంటాయి. ఒకవేళ నువ్వు దాన్ని డెవలప్ చేస్తావు అంటే చేసుకో. ఓకేనా? బిజినెస్ గేమ్స్ అంటే బిజినెస్ ట్రైనింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి టిఫిన్ బిజినెస్ పెట్టాలని ఉంటుంది, కానీ వాళ్ళకి ఆ ప్రాసెస్ తెలియదు. ఏ విధంగా టిఫిన్స్ చేయాలి, క్వాలిటీ టిఫిన్స్, క్వాలిటీ చట్నీ అవ్వచ్చు, ఏ విధంగా చేయాలని. సో మోస్ట్ ఆఫ్ పీపుల్ ఫెయిలియర్ అండ్ లీడ్స్ టు డిస్ట్రాయ్ ఆఫ్ దేర్ బిజినెస్. అంతే సింపుల్. నీకు ప్రాసెస్ తెలిసినప్పుడు నీ బిజినెస్ని ఎఫిషియెంట్గా రన్ చేయొచ్చు, ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా. కొంతమంది ఎంప్లాయీస్ పెట్టి చేయించుకుంటారు. సో ఎంప్లాయీ అనేసినప్పుడు నీ బిజినెస్ దెబ్బతిన్నట్టు. ఒకరి మీద డిపెండెంట్ ఉండకూడదు ఇప్పుడు కూడా బిజినెస్. అది గుర్తుంచుకో, నువ్వు ఎంత పెద్ద ప్రోగ్రామ్ చేసినా. సో ఫస్ట్ ఇది అచీవ్మెంట్ మోటివేషన్ ట్రైనింగ్ ఏటీఎం. సింపుల్గా సారీ ఏఎంటీ కాదు, ఏఎంటీ రైట్. సో ఇది మనం ఏంటో చూద్దాం. ఏఎంటీ అంటే ఏఎంటీ అనేది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్. అది ప్రజల్లో ఒక మంచి ప్రజల్లో ఉడుకు రక్తం పెంచాలి, సక్సెస్ని తీసుకురావాలి, ఎంటర్‌ప్రెన్యూర్‌ని డెవలప్ చేయాలి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది గోల్ అది. సో ది కాన్సెప్ట్ వాస్ డెవలప్డ్ బై డేవిడ్ డెవలప్ చేశాడట. మరి ఏం చేసింది డేవిడ్ డెవలప్ చేసి చూద్దాం. ఏం చేసిందంటే, సో ఎవరైతే వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ నమ్మకం ఉంటుందో, వాళ్ళు ఎవరైతే ఎక్కువ జీవితంలో సాధించాలి అనుకుంటున్నారో, వాళ్ళు గొప్ప ఆంటర్‌ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దబడతారు. ఓకే, ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఏఎంటీ అంటే మర్చిపోకండి. ఏఎంటీ అంటే ఏంటి? అచీవ్మెంట్ మోటివేషన్ ట్రైనింగ్. సో అచీవ్మెంట్ motivation training. Oh my god, my handwriting chetu. So achievement motivation training, TRAINING chikum. Yeah. So first the develop entrepreneur qualities. Second, increase self confidence. Third, improve goal setting ability. Fourth, encourage risk taking behavior. Fifth, develop leadership and decision making skills. Sixth, మోటివేట్ ఇండివిజువల్స్ టు స్టార్ట్ ఎంటర్ప్రైజ్. సో ఇవి ఆబ్జెక్టివ్స్. ఎలాగైనా సరే ఒక వ్యక్తి ఎంటర్‌ప్రెన్యూర్ తన ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఈ స్కిల్స్, ఈ మోడల్స్ నేర్పిస్తారు.
సో ఈ మోడల్స్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు క్రియేట్ అవుతాడు. తర్వాత ఫ్యూచర్స్ ఆఫ్ ఏఎంటీ ఫ్యూచర్స్ ఏంటి? అవి చాలా గోల్ ఓరియంటెడ్‌గా ఉంటాయి. సో వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరైనా సరే ఒక మంచి రియలిస్టిక్ గోల్ పెట్టుకోవచ్చు. ఇంకా ఛాలెంజింగ్ గోల్స్ పెట్టుకోవచ్చు. తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్. ఇది ఒక కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక మాడ్యూల్ ఉంటుంది. సో దీనివల్ల ఇండివిజువల్స్ అనే వాళ్ళ ఒక ఎబిలిటీస్ వాళ్ళ ఎబిలిటీస్ మీద వాళ్ళకి నమ్మకం కలిగి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళు బిజినెస్ని పెడతారు. ఓకే. తర్వాత రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. వాళ్ళకి మంచి రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంటుంది. ఇది ఒక మాడ్యూల్ నేర్పిస్తారు. సో వాళ్ళ మాడ్యూల్లో రిస్క్ ఏ విధంగా తీసుకోవచ్చు, ఏ విధంగా క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకోవచ్చు, బిజినెస్ని ఎలా సెటప్ చేసుకోవచ్చు అని చెప్తారు. తర్వాత 4th మాడ్యూల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. ఎంటర్‌ప్రెన్యూర్స్ అనే వాళ్ళు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని నేర్పిస్తారు. సో ఆ విధంగా ట్రైన్ అవుతారు. సో దానివల్ల వాళ్ళ మార్కెట్లో ఉన్న బిజినెస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత 5th పాజిటివ్ యాటిట్యూడ్. సో ఏమిటి ఈ ప్రోగ్రామ్ అనేది ఆప్టిమిజం ఇంకా డిటర్మినేషన్కి ఎంతో గొప్ప ట్రైనింగ్ నేర్పిస్తారు. అంటే ఏంటి? ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్గా ఆలోచించడం, డిటర్మినేషన్ అంటే ఒక పట్టుదల ఉండడం. అంతే. అర్థమైందా? ఇవన్నీ దీని యొక్క చిన్న ఫ్యూచర్స్ అనుకోండి, ఈ ప్రోగ్రామ్ యొక్క ఫ్యూచర్స్. తర్వాత ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ని క్రియేట్ చేయడం, తర్వాత ఆ బిజినెస్కి ఒక మంచి మోటివేషన్ తీసుకురావడం, బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే డెవలప్స్ లీడర్షిప్ క్వాలిటీస్. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేయడం. తర్వాత ఇంప్రూవ్స్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ. వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునే ఒక నాయకత్వ లక్షణాలను వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఎంకరేజెస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళకి మంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ పెట్టుకున్నప్పుడు వాళ్ళే కదా బాస్. సో వాళ్ళ బాస్ అయినప్పుడు వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంటే కదా, ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ సొంత టార్గెట్స్ ఉంటాయి. సెకండ్, సెల్ఫ్ రేటింగ్. ఇక్కడ మనకి ఇది అయిపోయింది. ఏమైపోయింది? సో మోటివేషన్ ట్రైనింగ్, అచీవ్మెంట్ మోటివేషన్ ట్రైనింగ్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సెల్ఫ్ రేటింగ్ కూడా ఉన్నాం. సెల్ఫ్ రేటింగ్ చూపిస్తా మీకు. సెల్ఫ్ రేటింగ్ ఇక్కడ ఉన్నాం. ఈ సెల్ఫ్ రేటింగ్ అంటే ఏంటో చూద్దాం. ఈ సెల్ఫ్ రేటింగ్ అంటే ఏంటి అంటే, సెల్ఫ్ రేటింగ్ is a technique through which an individual evaluates his or her own strengths, weaknesses, skills, and entrepreneur potential. It helps aspiring entrepreneurs understand the capabilities and areas to improve. ఓకే. ఇక్కడ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనే వ్యక్తి వాళ్ళకి టెక్నాలజీ స్కిల్స్ బాగుండొచ్చు, తర్వాత మోటివేషన్ ఉండకపోవచ్చు, లీడర్షిప్ స్కిల్స్ ఉండొచ్చు, ప్రాసెస్ తెలియకపోవచ్చు. సో ఈ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ వల్ల ఎక్కడ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయలేకపోతున్నారు, లేదంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అని చెప్పి వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోవడం. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళ పొటెన్షియల్ ఏంటి, వాళ్ళు తెలుసుకొని దాని మీద వర్క్ చేస్తారు. ఓకేనా? సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెల్ఫ్ రేటింగ్. అసలు సెల్ఫ్ రేటింగ్ అంటే మీనింగ్ ఏంటి, దానికి మనం ఏం చేస్తాం అంటే, దానివల్ల ఎండ్ గోల్ ఏం కావాలనుకుంటున్నాం. ఎండ్ గోల్ సెల్ఫ్ రేటింగ్ వల్ల నా ఎబిలిటీస్ ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. తర్వాత నా స్ట్రెంగ్త్ ఇంకా నా వీక్నెసెస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. నా మీద నాకు అవగాహన తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాను. తర్వాత డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఒక మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్కు మంచి ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇలా ఈ ఆబ్జెక్టివ్స్ అన్ని కూడా మెన్షన్ చేసుకుంటారు. ఏరియాస్ ఎవాల్యుయేటెడ్ ఇన్ సెల్ఫ్ రేటింగ్. ఫస్ట్ ఇది లీడర్షిప్ ఎబిలిటీ. ది ఎబిలిటీ టు గైడ్ అండ్ మోటివేట్ అదర్స్. నీ బిజినెస్లో ఎప్పుడైనా సరే నీ మాట నీ ఎంప్లాయీస్ వినాలి. ఓకేనా? ఎంప్లాయీస్. సో హియర్ ఎంప్లాయీస్. నీకు నీ ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడం రాకపోతే, నీ ఎంప్లాయీస్ని గైడ్ చేయడం రాకపోతే, నువ్వు బిజినెస్ని ఒక సిస్టమేటిక్గా రన్ చేయడం ఫెయిల్ అవుతావు. సో సిస్టమేటిక్ లేని బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వదు, కొలాప్సే అవుతుంది. ఓకేనా? అన్ని టైమ్స్లో నువ్వు ఉండకపోవచ్చు. ఓకేనా? ఆల్ టైమ్స్ మే నాట్ బి సేమ్. ఓకేనా? నువ్వు లేకపోయినా నీ బిజినెస్ సిస్టమేటిక్గా నడవాలి అంటే నీకన్నా మంచి లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి. సెకండ్, నీ ఎంప్లాయీస్ని గైడ్ చేయడంలో. సెకండ్, రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉండాలి. బిజినెస్లో ఎలాంటి కాంపిటీషన్ ఉందో
ఎలాంటి మార్కెట్ ఉందా, నీ ప్రోడక్ట్ మీద నీకు నమ్మకం ఉంటాయి, నీ సర్వీసెస్ మీద నీకు నమ్మకం ఉంటాయి. క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోవాలి. ఓవర్ ఓవర్ కాన్ఫిడెన్స్ రిస్క్ కాదు, క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకుని బిజినెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత థర్డ్ది కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు నా మనసులో ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ అయినా ఉండనివ్వండి, నాకు సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే నేను మీకు సబ్జెక్ట్ చెప్పగలనా, చెప్పలేను. బట్ ఓవర్ టైం ఐ కెన్ ఇంప్రూవ్, అంతే కదా. సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీరు గొప్పగా ఉండాలి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నప్పుడే మీరు బిజినెస్ సక్సెస్ చూపిస్తారు. ఫోర్త్, డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ. మీరు ఏ విధంగా అయినా సరే వెంటనే డెసిషన్ తీసుకోగలిగి ఉండాలి. సో ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు అది బిజినెస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించాలి. సో ఇన్ఫ్లుయెన్స్ చూపించి దాని ప్రాఫిట్స్ వైపు, అయితే ఎండ్ ఆఫ్ ది డే దాని ప్రాఫిట్స్ వైపు తీసుకెళ్ళాలి. నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకో, అది ఎండ్ ఆఫ్ ది డే మనకి ప్రాఫిట్సే ఉండాలి. లాసెస్లోకి వెళ్ళామంటే నీ డిసిజన్ మిస్టేక్ అయిపోయినట్టు. నువ్వు మళ్ళీ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ పోవాలి. ఏడికి పోవాలి? సెల్ఫ్ రేటింగ్ కాడికి పోవాలి. ఇప్పుడు మనం అక్కడనే ఉన్నాం టాపిక్. క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్, ఎబిలిటీ టు జనరేట్ న్యూ ఐడియాస్. కొత్త ఐడియాస్ జనరేట్ చేయడానికి ఈ సెల్ఫ్ రేటింగ్ చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, నువ్వు అర్థం చేసుకున్నప్పుడు కదా నీకు కొత్త ఐడియాస్ వచ్చాయి. తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ సెల్ఫ్ రేటింగ్. అసలు సెల్ఫ్ రేటింగ్ వల్ల గొప్ప ఏంటి? నేను ఎందుకు నాకు సెల్ఫ్ రేటింగ్ ఇచ్చుకోవాలి అంటే, నా దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ ఏందో నేను తెలుసుకోవచ్చు. సో నా స్ట్రెంగ్స్ తెలుసుకున్నప్పుడు నేను కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థర్డ్ది, నన్ను నేను మార్చుకోవచ్చు. ఫోర్త్ది, నా కెరియర్ ప్లానింగ్ చేసుకోవచ్చు. సో నా బిజినెస్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చూసుకోవచ్చు. తర్వాత ఫిఫ్త్ది, ఫైనాన్సెస్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎఫెక్టివ్నెస్. సో అది నేను సరిగ్గా పనిచేయడానికి ఎంతగానో యూజ్ అవుతుంది. తర్వాత బిజినెస్ గేమ్. సో మనం ఏడు వరకు నేర్చుకున్నామంటే ఇక్కడ సెల్ఫ్ రేటింగ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు బిజినెస్ గేమ్ కూడా ఉన్నాం. సో బిజినెస్ గేమ్ అంటే ఏంటి? బిజినెస్ గేమ్ అనేది ఏంటో నేను వీడియో చెప్తాను మెల్లగా. సో దాని యొక్క మీనింగ్ అర్థం చేసుకుందాం, మీకు బిజినెస్ గేమ్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఏ బిజినెస్ గేమ్ is a simulation exercise in which participants make business decisions in an artificial business environment that resembles real life situations. It provides practical learning exposure in managing business activities without actual financial risk. బిజినెస్ గేమ్ అంటే ఏంటి అంటే ఒక సిమ్యులేషన్. మీకు ఎయిర్ క్రాఫ్ట్ సిమ్యులేషన్ అని ఉంటుంది తెలుసా? సొంత ఏరోప్లేన్ నడిపినచ్చు. సో సొంత ఏరోప్లేన్ నడిపినట్టు. ఓకేనా, సో అలాంటి సిమ్యులేషన్స్ ఉండడం వల్ల మీరు బిజినెస్ని సెటప్ చేయడం, బిజినెస్ని లీగల్గా లిస్ట్ చేయడం, థర్డ్ది బిజినెస్లో ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేయడం, అంతా కూడా స్మాల్ స్కేల్లో ఉంటుంది. నిజమైన పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, చాలా పెద్ద మొత్తంలో. సో దానివల్ల ఏమవుతుంది, నీ బిజినెస్లో నీకు ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో నువ్వు ముందుగా కనుక్కోవచ్చు సొంత బిజినెస్ పెట్టకముందే బయట మార్కెట్లో. ఓకేనా, సో ఇక్కడ నువ్వు అది నీకు ఒక మంచి ట్రైనింగ్ లాగా ఉంటుంది. నీ బిజినెస్ని ఎలా రన్ చేయాలి, ఏ విధంగా ప్రాసెస్ బిల్డ్ చేయాలి, నీకు అంత మైండ్లో ఉంటుంది. నువ్వు ఆల్రెడీ మార్కెట్కి పోయి ఫస్ట్ టైం ట్రై చేయడం కన్నా నువ్వు ఆల్రెడీ ఫస్ట్ టైం ట్రై చేసి సెకండ్ టైం రియల్ మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు నీకు చాలా ఎఫెక్టివ్నెస్గా ఉంటుంది. ఓకేనా, సో నువ్వు వన్ స్టెప్ బెటర్ ఉంటావు మీ కాంపిటీటర్స్ కన్నా. అంటే ఆల్రెడీ మార్కెట్లో ఎగ్జిస్ట్ అయిన వాళ్ళు కాకుండా నీ సేమ్ టైంకి ఎవరైతే బిజినెస్ మార్కెట్లోకి డైరెక్ట్గా ఎంటర్ అయ్యే వాళ్ళకి నువ్వు వన్ స్టెప్ బెటర్ ఎప్పుడు ఉంటావు ఈ బిజినెస్ గేమ్ వల్ల. ఎందుకంటే నీకు ఏ విధంగా బిజినెస్ ఆట ఆడాలో తెలుసు, నేర్చుకున్నావు కూడా. ఇట్ ప్రొవైడ్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజింగ్ బిజినెస్ యాక్టివిటీస్ వితౌట్ యాక్చువల్ ఫైనాన్షియల్ రిస్క్. ఓకేనా, ఒకవేళ నీకు బిజినెస్ ఈ విధంగా చేయాలంటే ఇష్టం లేదనుకుంటే మళ్ళీ నువ్వు మొత్తం మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదంతా గేమ్. నీకు అలా నచ్చకపోతే ఇంకో విధంగా చేసుకోవచ్చు. నీకు ఎప్పుడు బాగా అనిపిస్తే అదే ఇంప్లిమెంట్ చేయ మార్కెట్లో. సో దానివల్ల ఎక్కువ ఫైనాన్షియల్ లాస్ అనేది ఏముండదు. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ గేమ్స్. నీ యొక్క డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, టీచ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్. సో మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ అనేవి నీకు పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్తారు ఈ బిజినెస్ గేమ్లో. తర్వాత టీమ్ వర్కింగ్, లీడర్షిప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్రొవైడ్స్ ప్రాక్టికల్ బిజినెస్ ఎక్స్పోజర్.
లేదంటే ఎక్స్పీరియన్స్. ఇవన్నీ నీకు ఈ బిజినెస్ గేమ్ ఆబ్జెక్టివ్స్లో ఉంటాయి. తర్వాత ఈ బిజినెస్ గేమ్ ఒక ఫ్యూచర్స్ ఏంటి? ఫస్ట్ది సిమ్యులేటెడ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఏముంటుంది? పార్టిసిపెంట్స్ ఆపరేట్ ఇన్ సిచ్యువేషన్ సిమిలర్ టు రియల్ బిజినెస్ కండిషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అనుకుందాం, పెట్టాలనుకుంటున్నారు. సో అది మీరు బిజినెస్ గేమ్ ఆడుతున్నప్పుడు దాన్ని ఈ ఒక సిమ్యులేషన్ లాగా క్రియేట్ చేస్తారు మీకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు. సో ఎప్పుడైనా సరే ఒక క్లయింట్ మీకు వచ్చినప్పుడు, సో తన ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు మీరు ఏ విధంగా ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతున్నారు అనేది ఆ సిమ్యులేషన్. ఓకేనా? సో మీరు దీంట్లో క్లిక్ అవుతాయి. మీరు రియల్ టైం మార్కెట్ లైఫ్లో కూడా మీరు బిజినెస్లో క్లిక్ అవుతారు. తర్వాత డెసిషన్ మేకింగ్. సో మీరు ఈ ప్రోడక్ట్ని డిజైన్ చేయడంలో ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటున్నారు? ప్రొడక్షన్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఫినాన్స్ కావచ్చు, హ్యూమన్ రిసోర్స్ కావచ్చు, ఎలాంటి ఎంప్లాయీస్ని యాడ్ చేసుకుంటున్నారు, ఎలాంటి టీమ్ని మెయింటైన్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా డిసిషన్స్ కిందకి వస్తాయి ఆ డెసిషన్ మేకింగ్కి. థర్డ్ది టీమ్ పార్టిసిపేషన్. సో బిజినెస్ అనేది సోలో పార్టిసిపేషన్ గేమ్ కాదు. ఏంటి? ఎగ్జామ్లో చూపించడం కూడా రాయడం అనేది ఒక ఎంప్లాయీ మైండ్ సెట్ బికాస్ యూ వాంట్ టు విన్. కానీ ఒక బిజినెస్ అనేది టీమ్ పార్టిసిపేషన్ అంటే ఎంటైర్ టీమ్ షుడ్ విన్. అర్థమైందా? ఎంప్లాయీ అంటే ఏంటి? ఎగ్జామ్లో ఆన్సర్ పక్కన చూపించకపోతే వాడికి ఎంప్లాయీ మైండ్ సెట్, ఎందుకంటే వాడే గెలవాలనుకుంటున్నాడు రేస్లో. అది ఎంప్లాయీ మైండ్ సెట్. టీమ్ పార్టిసిపేషన్ మైండ్ సెట్ ఏంటి? టీమ్ మైండ్ సెట్ ఏంటి? ఒక బిజినెస్ ఉన్నది టీం మొత్తం గెలవాలనుకుంటుంది. ఓకేనా? సో అది టీమ్ పార్టిసిపేషన్కి ఉండే ముఖ్య లక్షణం. ఇది మీకు ఎవరు చెప్పరు మోస్ట్లీ, కానీ నేను చెప్తా. ఫోర్త్ది లెర్న్ బై డూయింగ్. నువ్వు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నావు అంటే అది చేస్తూ నేర్చుకుంటావు. దాంట్లో వచ్చే ఎర్రర్స్ కూడా థియరిటికల్గా కాకుండా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు ఈ బిజినెస్ గేమ్లో. సో దీనివల్ల ఏంటిది? నీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, నీ ఆలోచించే విధానం ఇంప్రూవ్ అవుతుంది, నీ యొక్క లీడర్షిప్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత టీం వర్క్ అనేది ఇంప్రూవ్ ఉంటుంది. తర్వాత బిజినెస్ ఎక్స్పోజర్. సో మార్కెట్లో బిజినెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పి నీకు దానికి ఎక్స్పోజర్ ఉంటుంది. తర్వాత నీకు డిఫరెంట్ సిచ్యువేషన్స్ నువ్వు ఆల్రెడీ ఎదుర్కొన్నావు. సో అలాంటి సిచ్యువేషన్ ప్రాజెక్ట్లో నువ్వు రియల్ టైంలో బిజినెస్ పెట్టుకున్నప్పుడు నువ్వు అది ఈజీగా ఎదుర్కొంటావు. సో దీని యొక్క కంక్లూజన్ ఏంటో తెలుసుకుందామా? దీని యొక్క కంక్లూజన్ అంటే ఓవరాల్ మీకు ఈ మీద నుండి కింద వరకు ఇప్పుడు మీరు నేర్చుకున్నారు కదా నేను చెప్పిందంతా. సో దాని కంక్లూజన్ ఏంటి? ఈ ఏఎంటీ వల్ల సెల్ఫ్ రేటింగ్ బిజినెస్ గేమ్స్లో చాలా ఇంపార్టెంట్ టూల్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో. ఓకేనా? సో ఈ ఏఎంటీ వల్ల మోటివేషన్ పెరుగుతుంది, ఏదైనా సాధించాలని ఆతృత వస్తుంది. సో వాళ్ళని వాళ్ళు సెల్ఫ్గా అనలైజ్ చేసుకోవచ్చు, ఎక్కడ వాళ్ళు తక్కువ ఉన్నారో, ఎక్కడ వాళ్ళకి స్ట్రెంత్ ఉన్నాయని చెప్పి. సో వాళ్ళ యొక్క పొటెన్షియల్ని వాళ్ళు ముందే పసిగట్టచ్చు. తర్వాత బిజినెస్ గేమ్స్ అనేవి ప్రాక్టికల్ బిజినెస్ ఎక్స్పోజర్ ఉంటుంది. వాళ్ళందరూ కలిసి ఆ టెక్నిక్స్ అన్నీ కూడా అర్థం చేసుకొని, ఏదైతే టెక్నాలజికల్ టెక్నిక్స్ కావచ్చు, లేదంటే బిజినెస్ టెక్నిక్స్ కావచ్చు, అన్నీ అర్థం చేసుకొని ఒక మంచి బిజినెస్ రియల్ టైం మార్కెట్లో పెట్టి సక్సెస్ఫుల్ అవుతారు. సో దిస్ ఈస్ ది కంక్లూజన్ ఆఫ్ ది ఏటీఎం సెల్ఫ్ రేటింగ్ అండ్ బిజినెస్ గేమ్స్. ఓకేనా? ఇదంతా ఒకటే టాపిక్. మీకు ఇది నాకు తెలిసి 5 మార్క్స్ అడగవచ్చు మోస్ట్లీ. ఒకవేళ అడిగితే 10 మార్క్స్కి ఇదంతా కలిపి అడుగుతాడు. ఓకేనా? దిస్ ఈస్ ఓన్లీ 1 స్టార్ క్వశ్చన్. నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ డెఫినెట్లీ ఆస్క్ ఫర్ యూ 5 మార్క్స్. ఒకవేళ మీ అదృష్టం ఇంకా బాగుంటే 10 మార్క్స్ కానీ అడగచ్చు. చెప్పలేం జేఎన్‌టీయూ తలకి ఎట్లుంటుందో. తర్వాత థీమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్. దీంట్లో ఏముంటుంది? స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ ఉంటుంది. సో థీమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్ అంటే ఏంటో మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఎక్కడుంది? ఇక్కడుంది. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఏంటి? అసలు టీఏటీ అంటే ఏంటి? సో ఈ ఈడిపి అనేది వేరియస్ సైకాలజికల్ బిహేవియర్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. ఎందుకు? టు ఐడెంటిఫై ఎంటర్‌ప్రెన్యూర్ పొటెన్షియల్ గోల్స్, టు ఇంప్రూవ్ మేనేజర్ ఎఫెక్టివ్నెస్. కానీ ఈ టీఏటీ అనేది అచీవ్మెంట్ మోటివేషన్ ఎంత ఉంది, తన స్ట్రెస్ని ఎంతవరకు మేనేజ్ చేసుకోగలుగుతున్నాడు. సో స్ట్రెస్ని మేనేజ్ చేసుకున్నప్పుడు బిజినెస్లో వచ్చే ఛాలెంజెస్ని ఈజీగా ఓవర్కమ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సీఈఓకి ఎప్పుడు కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర నుండి చాలా ప్రెషర్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్
సో ఈ CEO ఆ స్ట్రెస్ని ఏ విధంగా ఎదుర్కొంటున్నాడు. సో ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ చేసినప్పుడే బిజినెస్ ఛాలెంజెస్ కూడా ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతాడు. అట్లా ఓకేనా. సో ఆ టిమాంటిక్ అప్రిషియేషన్ టెస్ట్ అనేది నీ స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఉంది, నువ్వు స్ట్రెస్ ఏ విధంగా మేనేజ్ చేసుకోగలుగుతున్నావు, బిజినెస్లో వచ్చే ఛాలెంజెస్ని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తున్నావు అని చెప్పి డీటెయిల్గా మనకి మెన్షన్ చేస్తుంటుంది. సో దిస్ ఇస్ ఓవరాల్ టీఏటీకి ఇంకా ఈడీపీకి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్పాను. సో టీఏటీ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అని గుర్తుంచుకోండి. మరి ఈడీపీ అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అంటే సైకాలజికల్ ఇంకా బిహేవియరల్ టెక్నిక్స్. ఓకేనా. ఇక్కడ టీఏటీ అంటే ఏంటి, దీని యొక్క డెఫినేషన్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇది మోస్ట్లీ నీ అదృష్టం బాగాలేకపోతే టీఏటీ అంటే ఏంటని చెప్పి అడుగుతాడు 5 మార్క్స్కి, లేదంటే 1 మార్క్ అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ టీఏటీ అంటే ఒక సైకాలజికల్ టెస్ట్. దీన్ని హెన్రీ అనే వ్యక్తి కనుక్కున్నాడు. సో ఎందుకు, అది ఇండివిజువల్స్ యొక్క పర్సనాలిటీస్, వాళ్ళ యొక్క మోటివ్స్, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అండ్ అచీవ్మెంట్ నీడ్స్ ఏ విధంగా ఉంది అని చెప్పి తెలుసుకునేకి. సో ఇన్ దిస్ టెస్ట్ పార్టిసిపెంట్స్ షో అనే సిరీస్ ఆఫ్ పిక్చర్స్ అండ్ ఆస్క్ టు క్రియేట్ స్టోరీస్ బేస్డ్ ఆన్ వాట్ దే సీ. అంటే ఈ టెస్ట్లో మనకి బొమ్మలు చూపిస్తారట, పిక్చర్స్ పిక్స్, మనకి మంచిగా పిక్స్ చూపించి సో దాని నుంచి ఒక స్టోరీ క్రియేట్ చేయని చెప్తారు. సో ఆ స్టోరీ చెప్పినప్పుడు నీ సైకాలజీ, నువ్వు ఆలోచించే విధానం ఏ విధంగా ఉంటుందని చెప్పి ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్కి రావచ్చు. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్యాట్ అంటే ఏంటో చెప్పండి ఇప్పుడు చూడకుండా. ట్యాట్ అంటే ఏంటి, ఫుల్ ఫామ్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ట్యాట్. 1 మార్క్ అడగచ్చు, అడిగినప్పుడు ఏం చేస్తావు. టిమాంటిక్ అప్రిషియేషన్, స్పెల్లింగ్ గుర్తుంచుకోండి, THEMATIC APPERCEPTION టెస్ట్ గుర్తుంచుకోండి. మర్చిపోయావా 1 మార్క్ పోయినట్టే. ఓకేనా. సో ఐడెంటిఫైస్ ఎంటర్‌ప్రెన్యూరియల్ ట్రేట్స్. తర్వాత మెజర్ అచీవ్మెంట్ మోటివేషన్, అండర్స్టాండ్స్ యాటిట్యూడ్స్ అండ్ పర్సనాలిటీస్, యాక్సెస్ లీడర్షిప్ క్వాలిటీస్, ఎవాల్యుయేట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. సో ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ ట్యాట్ వల్ల, ఈ ట్యాట్ అనే ప్రోగ్రామ్ వల్ల. ఓకేనా. సో దాని యొక్క ప్రొసీజర్స్ అంటే స్టెప్స్ ఏంటి, ఏ విధంగా మనం దాన్ని కండక్ట్ చేయవచ్చు అంటే స్టెప్ నెంబర్ 1 ప్రజెంటేషన్ ఆఫ్ పిక్చర్స్. కొన్ని పిక్చర్స్ చూపించాలి. అంబిగ్యూయస్ అంటే అన్క్లియర్. సో ఈ అన్క్లియర్గా ఉన్న పిక్చర్స్ చూపించాలి. తర్వాత స్టోరీ రైటింగ్, వాళ్ళని ఒక స్టోరీ రాయమని చెప్తాం. సో వాళ్ళని ఒక స్టోరీ రాయమని చెప్తాం. ఓకేనా. వాట్ ఈస్ హ్యాపెనింగ్, అసలు ఏం జరుగుతుంది, వాట్ లెడ్ టు దిస్ సిచ్యువేషన్, వాట్ ఆర్ ది క్యారెక్టర్స్ థింకింగ్, వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. సో దీనివల్ల వాళ్ళ యొక్క సైకాలజికల్ థింకింగ్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి సైకాలజికల్ థింకింగ్ ఉంటే వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఎంతవరకు అర్హులు, లేదంటే ఆ బిజినెస్లో వచ్చే ఛాలెంజెస్ ఏ విధంగా ఎదుర్కొంటారని చెప్పి ఫోర్కాస్ట్ చేయొచ్చు. సో జడ్జెస్ లేదంటే అక్కడ ఉండే ట్యూటర్స్ మిమ్మల్ని అనలైజ్ చేస్తారు. సో సైకాలజిస్ట్ మీ స్టోరీస్ని, మీ మోటివ్స్ని, మీ యాటిట్యూడ్స్ని, మీ పర్సనాలిటీ, మీ క్యారెక్టర్ని పూర్తిగా అర్థం చేసుకుని మీకు ఒక రిపోర్ట్ ఇస్తారు. అసలు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని సైకాలజీ అర్థం చేసుకొని ఏం సాధించవచ్చు అంటే ఫస్ట్‌ది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. సో దానివల్ల ఐడెంటిఫైస్ అచీవ్మెంట్ మోటివేషన్. సో మెజర్స్ అండ్ ఇండివిజువల్ డిజైర్ ఫర్ సక్సెస్, వాళ్ళు నిజంగా ఎంత కోరుకుంటున్నారు సక్సెస్ అవ్వాలని చెప్పి. ఎందుకంటే ఎవరు పడితే మనకి బిజినెస్ అప్పు చెప్పడం వల్ల అంతమంది సక్సెస్ చూడకపోవచ్చు. తర్వాత వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, థింకింగ్ ప్రాసెస్, వాళ్ళకి వచ్చే థింకింగ్ ప్రాసెస్ వల్ల వాళ్ళ బిజినెస్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. సెకండ్ది యాక్సెస్ ఎంటర్‌ప్రెన్యూర్ పొటెన్షియల్. సో ఫ్యూచర్లో ఎంటర్‌ప్రెన్యూర్స్ ముందుగానే పసిగట్టవచ్చు ఈ సైకాలజికల్ టెస్ట్ వల్ల. థర్డ్ది ఎవాల్యుయేట్ లీడర్షిప్ ట్రేట్స్, డిటర్మైన్స్ లీడర్షిప్ అండ్ ఇనిషియేటివ్ టేకింగ్ ఎబిలిటీస్. వాళ్ళు ఏదైనా ఓనర్షిప్, వాళ్ళకి ఓనర్షిప్ తీసుకునే స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి అని చెప్పి అనలైజ్ చేయొచ్చు ఈ సైకాలజికల్ టెస్ట్ వల్ల. తర్వాత ఇంప్రూవ్ సెల్ఫ్ అవేర్నెస్, ఇండివిజువల్స్ అండర్స్టాండ్ ద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్. సో ఆ ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భవిష్యత్తులో లేదంటే కరెంట్లీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయి ఉంటే సో వాళ్ళ యొక్క సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎక్కడ బాగా స్ట్రాంగ్ ఉన్నారు, ఎక్కడ వీక్ ఉన్నారని, సో ఎక్కడ డెవలప్ చేసుకోవచ్చు,
ఎక్కడ ఇంకా బాగా పర్ఫామ్ చేయొచ్చు. తర్వాత అసెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్. యూజ్ టూల్స్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్ ట్రైనింగ్ అండ్ సెలక్షన్. సో వీళ్ళని ఈ సైకాలజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత, ఈ టీఏటీ టెస్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళని ఏటీపీ ప్రోగ్రామ్‌కి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఐడియా మీద వాళ్ళు ఎంతో మోటివేషన్తో వర్క్ చేస్తారు. సో ఐడియాని రియాలిటీలోకి తీసుకొస్తారు. సో దానివల్ల బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ది మెయిన్ మోటో హౌ టీఏటీ వర్క్స్ అండ్ ఈడిపి వర్క్స్. సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈజియర్ టు అడ్మినిస్ట్రేట్. దీన్ని సైకాలజిస్ట్ల దగ్గర నుండి చూసుకుంటారు కాబట్టి పెద్ద వర్క్ ఏమి ఉండదు. తర్వాత రివల్స్ హిడెన్ మోటివ్స్ అండ్ యాటిట్యూడ్స్. వాళ్ళ లోపల పర్సనాలిటీ, ఇన్నర్ సోల్, వాళ్ళ సోల్ నుంచి మనం పసిగట్టచ్చు వాళ్ళ బిహేవియర్ ఏంటి అని చెప్పి. ఎంటర్‌ప్రెన్యూర్ క్వాలిటీస్ని మనం చూసుకోవచ్చు. తర్వాత ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్. వాళ్ళని ఒకవేళ బ్యాడ్గా ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఏ విధంగా అయినా సరే ఎంప్లాయీస్ని యూజ్ చేసుకోవాలి. ఇంకా బార్గెనింగ్, తర్వాత ఓవర్ బార్గెనింగ్, లేదంటే మనీ లాండరింగ్ లాంటివి సైకాలజిస్ట్ ముందుగానే ఈ అనలిస్ట్, సో ఈ అనాలిసిస్ చేసే వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు కౌన్సిలింగ్ అనేది ఇస్తారు మంచిగా. బాబు నువ్వు ఆ విధంగా చేయకూడదు, ఆ విధంగా చేస్తే దేనికి వెళ్తావు, సో ఇక్కడ నువ్వు మార్చుకోవాలి అని చెప్తారు ముందుగానే. తర్వాత మనకేముంది, సో స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇక్కడ ఈ టీఏటీ అనేది మనం నేర్చుకున్నాం. ఇక్కడ టీఏటీ, సో టీఏటీ నేర్చుకున్నాం. తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా నేర్చుకోవాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ నేర్చుకున్నామంటే మనకి ఒక టాపిక్ ఉంటుంది, అదే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ యొక్క నీడింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చెప్పి. అది కూడా అంత ఈజీగానే ఉంటుంది. మీరు ఈ ఈ టాపిక్లో అంటే ఈ చాప్టర్లో మీరు ఈ ఏఎంటీ అంటే ఏంటి అని చెప్పి నీట్గా నేర్చుకోవాలి. అసలు టీఏటీ నేర్చుకోవాలి. ఈ బిజినెస్ గేమ్ కూడా ఈ ఏఎంటీలోకే వెళ్తుంది. తర్వాత ఈ మేజర్ మోటివ్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పి ఇవి డబుల్ స్టార్ క్వశ్చన్స్. ఇవన్నీ తప్పకుండా ఎగ్జామ్లోకి దిగుతాయి. ఎందుకంటే మీకు ఇన్ని యూనిట్స్లో మీకు ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వాలి, 4 క్వశ్చన్స్ ఇవ్వాలి. సో 4 క్వశ్చన్స్, 2A 2B ఆర్ 3A 3B. అర్థమైందా? సో ఈ చాప్టర్ నుండి మీకు 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 4 క్వశ్చన్స్. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఒక పీడిఎఫ్ చేసి పెడతాను, మీరు కంగారు పడకండి. ఓకేనా? నేను చూసుకుంటా మిమ్మల్ని. ఇంకా స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ అయిపోయిందంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇంకా నెక్స్ట్ రాబోయే టాపిక్ నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తాను. ఓకేనా?